మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి పిఎస్లో విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబును దూషించారంటూ అంబటిపై ఫిర్యాదు చేశారు టీడీపీ మండల కన్వీనర్ రామ మునిరెడ్డి. టీడీపీ నేత ఫిర్యాదుతో అంబటిపై కేసు నమోదు చేశారు వేంపల్లి పోలీసులు. అంబటిపై కూటమి కక్ష సాధింపు చర్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, కవిత, ఏదైతే అంబటి రాంబాబు మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషించాడనేటువంటి ఒకే ఒక కారణంతో ఒకే ఒక అంశం మీద అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కక్ష సాధింపులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కీలకంగా ఆయన అరెస్టు చేసి కూడా జైలుకు పంపించినటువంటి పరిస్థితి, 18 రోజుల పాటు ఆయన జైల్లో కూడా ఉంచినటువంటి నేపథ్యం అయితే మనకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి పులివెందుల నియోజకవర్గంలో ఇటు వేంపల్లె పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదును బేస్ చేసుకొని ఇక్కడ కేసు కట్టారు. విచారణకు రావాలని ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము వేంపల్లి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబు విచారణ కొనసాగుతుంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఆయన విచారణకు వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అక్రమంగా అసలు ఎటువంటి దూషణ లేకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అంబటి రాంబాబుని టార్గెట్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులే ఫిర్యాదుదారులుగా ఉండి ఏదైతే కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడు వేంపల్లె పోలీస్ స్టేషన్లో జరుగుతున్న ఈ కేసుతో పాటు ఏదైతే మధ్యాహ్నం పులివెందుల్లో కూడా అర్బన్ పిఎస్లో ఇదే విధమైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ కూడా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఇక్కడ విచారణ ముగియగానే ఆయన పులివెందుల పోలీస్ స్టేషన్లో కూడా విచారణకు హాజరు. ఒకటే కేసు అనేక పోలీస్ స్టేషన్లలో విపరీతంగా కేసులు పెట్టి ఆయన వేధించేటువంటి పరిస్థితి. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తల మీద ఇటువంటి అక్రమ కేసులు బనాయించడము, వేధించడము, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడము, గంటల విచారణ పేరుతో వేధిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు అంబటి రాంబాబు కూడా ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద పూర్తి స్థాయిలో తాను ఏదైతే ఈ కూటమి చేస్తున్నటువంటి కుట్రలు, కక్ష సాధింపులు, జైల్లోకి పంపటాలు, వీటిని అప్రజాస్వామికంగా ఉన్నటువంటి వీటన్నిటి మీద పోరాటం చేస్తానని కూడా ఆయన స్పష్టంగా ఒక ప్రతిజ్ఞ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కవిత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.